ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రజల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? ఆన్సర్, న్యాయస్థానాలు. ప్రజల వివాదాలను న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజులు రాజ్యపాలన కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు? ఆన్సర్, రాజ్య విస్తరణ కోసం. రాజులు రాజ్యపాలన కంటే రాజ్య విస్తరణ కోసం ప్రాధాన్యత ఇచ్చేవారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ రకమైన దేశం? ఆన్సర్, ప్రజాస్వామ్య దేశం. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అన్ని ఏ రకమైన ప్రభుత్వాలు? ఆన్సర్, ప్రాతినిధ్య ప్రభుత్వాలు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అన్ని ప్రాతినిధ్య ప్రభుత్వాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని నిర్వహించినది ఎవరు? ఆన్సర్, అబ్రహం లింకన్. ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని నిర్వహించినది అబ్రహం లింకన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నిక మేనిఫెస్టో అంటే ఏమిటి? ఆన్సర్, పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితా. పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాలను జాబితాను ఎన్నికల మేనిఫెస్టో అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అంటారు? ఆన్సర్, రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతాయి? ఆన్సర్, 5 సంవత్సరాలు. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఓటరుగా నమోదు చేసుకోవడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? ఆన్సర్, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓటరుగా నమోదు చేసుకోవడానికి కావలసిన కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాచరిక ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవడంలో తుది నిర్ణయం ఎవరిది? ఆన్సర్, రాజులది. రాచరిక ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవడంలో తుది నిర్ణయం రాజులది. నెక్స్ట్ క్వశ్చన్, వంశపారంపర్యంగా రాజులు అధికారంలోకి వచ్చే ప్రభుత్వం?
ఆన్సర్ రాచరిక ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ప్రజాస్వామ్య లక్షణం కానిది? ఆన్సర్ ఒక వర్గం వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజలకు ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన లేకపోవడానికి కారణం? ఆన్సర్ నిరక్షరాస్యత. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాప్రతినిధులు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వారిని రాజ్యాంగం ప్రకారం అనర్హులుగా ప్రకటించేది? ఆన్సర్ న్యాయస్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాస్వామ్యం అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఆన్సర్ గ్రీకు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంబంధం లేనిది? ఆన్సర్ ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి అత్యున్నతమైనది? ఆన్సర్ రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటగా ఎన్నికలు జరిగిన సంవత్సరం? ఆన్సర్ 1952. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఓటు ఎక్కువ రావటాన్ని ఏమంటారు? ఆన్సర్ మెజారిటీ. నెక్స్ట్ క్వశ్చన్. చట్టం ముందు అందరూ సమానం అని చెప్పే ఆర్టికల్ భారత రాజ్యాంగంలో? ఆన్సర్ 14. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాస్వామ్యం అనే పదానికి నిర్వచనం ఇచ్చిన అబ్రహం లింకన్ ఈ దేశస్థుడు? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేసే పనుల వివరాలు తెలిపే పత్రం పేరు? ఆన్సర్ మేనిఫెస్టో. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినప్పుడు ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించేది? ఆన్సర్ న్యాయస్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్. న్యాయస్థానం దీనిలో భాగం? ఆన్సర్ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు? ఆన్సర్ ప్రాతినిధ్య. నెక్స్ట్ క్వశ్చన్. వయోజనులు అనగా? ఆన్సర్ 18 సంవత్సరాలు నిండిన వారు. Please subscribe my channel. Thanks for watching.